చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబర. అయితే చిరంజీవి గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బోలాశంకర్. అయితే ఈ బోలాశంకర్ మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే బోలాశంకర్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే బోలాశంకర్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే చిరంజీవి గారికి బోలాశంకర్ మూవీతో ఒక మంచి హిట్ మాత్రం రాలేదు. అయితే చిరంజీవి గారు బోలాశంకర్ మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ విశ్వంబర మూవీతో తనకి మళ్ళీ ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. ఇంకా ఈ విశ్వంబర మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే విశ్వంబర మూవీని డైరెక్ట్ చేస్తున్నారు వశిష్ఠ గారు. అయితే వశిష్ఠ గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ బింబిసార. అయితే ఈ బింబిసార మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే బింబిసార మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే బింబిసార మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే బింబిసార మూవీతో వశిష్ఠ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే వశిష్ఠ గారు బింబిసార మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ విశ్వంబర మూవీని డైరెక్ట్ చేస్తున్నారు వశిష్ఠ గారు. చూడాలి వశిష్ఠ గారికి ఈ బింబిసార మూవీ తర్వాత ఈ విశ్వంబర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ విశ్వంబర మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. అయితే ఎంఎం కీరవాణి గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ బేబీ. అయితే బేబీ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే బేబీ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అలానే బేబీ మూవీలో పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే ఎంఎం కీరవాణి గారికి బేబీ మూవీతో ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఎంఎం కీరవాణి గారు బేబీ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు ఎంఎం కీరవాణి గారు. చూడాలి ఎంఎం కీరవాణి గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. అయితే వి వంశకృష్ణారెడ్డి గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ ఓం భీమ్ బుష్. అయితే ఈ ఓం భీమ్ బుష్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అయ్యింది. అయితే ఈ ఓం భీమ్ బుష్ మూవీతో వి వంశకృష్ణారెడ్డి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే వి వంశకృష్ణారెడ్డి గారు ఈ ఓం భీమ్ బుష్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు వి వంశకృష్ణారెడ్డి గారు. చూడాలి వి వంశకృష్ణారెడ్డి గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే వి వంశకృష్ణారెడ్డి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ విశ్వంబర మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు వి వంశకృష్ణారెడ్డి గారు. చూడాలి విశ్వంబర మూవీతో వి వంశకృష్ణారెడ్డి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పట్టుదల. అయితే ఈ పట్టుదల మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే పట్టుదల మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పట్టుదల మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే త్రిష గారు ఈ పట్టుదల మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ విశ్వంబర మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ విశ్వంబర మూవీ రిలీజ్ తర్వాత నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు
త్రిష గారు. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ తర్వాత త్రిష గారికి ఒక మంచి హిట్ వచ్చి తనకి తెలుగులో మళ్ళీ మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు ఈ విశ్వంబర మూవీకి ముందు చిరంజీవి గారితో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్టాలిన్. అయితే స్టాలిన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. అయితే స్టాలిన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే స్టాలిన్ మూవీతో త్రిష గారికి ఇంకా చిరంజీవి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే త్రిష గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో తెలుగులో ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే త్రిష గారు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి కూడా చాలా కాలం అయ్యింది. అయితే త్రిష గారు చాలా టైం గ్యాప్ తర్వాత తెలుగులో ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ విశ్వంబర మూవీతో ఇంకొక మంచి హిట్ తెలుగులో వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ విశ్వంబర మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే విశ్వంబర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం విశ్వంబర మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ విశ్వంబర మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ విశ్వంబర మూవీ ఒక ఫ్యాంటసీ మూవీ. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి విశ్వంబర మూవీతో చిరంజీవి గారికి అలానే త్రిష గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పటి వరకు విశ్వంబర మూవీ నుంచి ఉన్న అప్డేట్స్ ఏంటంటే అయితే ఈ విశ్వంబర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే విశ్వంబర మూవీ టీం లాస్ట్ ఎండింగ్ షూట్ని కంప్లీట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ విశ్వంబర మూవీ నుంచి ఇంకొక చిన్న టీజర్ని ఈ ఏప్రిల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అలానే ఈ విశ్వంబర మూవీలోని పాటలని ఏప్రిల్లో అలానే మేలో ఒక్కొక్కటిగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే విశ్వంబర మూవీ ట్రైలర్ని ఈ మేలో రిలీజ్ చేసి విశ్వంబర మూవీని మేలో లేదా జూన్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు విశ్వంబర మూవీ టీం. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే విశ్వంబర మూవీతో చిరంజీవి గారికి ఇంకా త్రిష గారికి ఇంకొక మంచి హిట్ ఈ విశ్వంబర మూవీతో కూడా వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.